Hi, hello, namaste. Welcome back to my channel. Today recipe is gongura pulav. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టి అందులో 1/4 కప్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. ఇలా వేసుకున్న ఉల్లిపాయని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తరువాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. అదే కళాయిలోకి హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి బాగా ఫ్రై చేయండి. ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. 10 జీడిపప్పు పలుకుల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తరువాత అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకున్న తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని వేసి బాగా కలపండి. టమాటా 50% వరకు ఉడికిపోవాలండి. అందులో 2 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ప్లేట్ వేసి మగ్గించండి. ఇలా మగ్గించిన తరువాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా వేయించండి. నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఇది నేను 1 కట్ట క్వాంటిటీ వేశాను. సో బాగా కలిపిన తర్వాత ప్లేట్ వేసి మగ్గించండి. గోంగూర మెత్తగా ఉడికిపోవాలండి, సాఫ్ట్గా టర్న్ అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తరువాత ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని అందులో ఎసరికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ వేస్తున్నాను. సో నేను డబల్ క్వాంటిటీ వాటర్ని యూస్ చేస్తున్నాను. సో ఒక్కసారి మొత్తం అంతా కలుపుకున్న తరువాత ప్లేట్ వేసి ఉంచండి, హై ఫ్లేమ్లో ఉంచండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తరువాత మనం కడిగి పెట్టుకున్న 2 కప్ రైస్ని వేసి బాగా కలపండి. నేను 15 నిమిషాల పాటు రైస్ని నానబెట్టానండి. ఇలా కలుపుకున్న తరువాత మూత వేసి ఉంచండి. మరొక 10 నిమిషాల పాటు తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూడండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇన్ కేస్ మీకు సరిపోకపోతే మీరు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుని ఉంచండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు కుక్ చేయండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఆ తరువాత 15 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా మూత వేసుకుని మగ్గించుకున్న తరువాత ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. వేడి వేడి గోంగూర పులావ్ రెడీ. చూసారుగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.